నారాయణ సిపిఐ జాతీయ కార్యదర్శి అగ్నివీర్ మన తెలుగు అబ్బాయి బార్డర్లో ప్రాణాలు కోల్పోయాడు. అతని కుటుంబానికి సంతాపం తెలుపుతున్నాం. ఆడపిల్ల కన్నీరు ఊరికే పోదు. పహల్గాంలో కాళ్ల పారని ఆరకముందే భార్య ముందర భర్తను చంపారు. ఇండియన్ ఆర్మీ ప్రభుత్వం చాలా ప్రణాళికాబద్ధంగా టెర్రరిస్టుల క్యాంపుల మీద దాడి చేశారు. టెర్రరిస్టులను మట్టు పెట్టడంలో ఆలోచించాల్సిన అవసరం లేదు. పాకిస్తాన్లో సామాన్య జనాలకు ఇబ్బందులు కలిగించకూడదు. మన యుద్ధం పాకిస్తాన్ ప్రజల మీద కాదు, పాకిస్తాన్ మీద కాదు, టెర్రరిజం పైన. దీనిపై నేను పాకిస్తాన్ ఏజెంట్ అంటూ నా మీద విరుచుకుపడ్డారు. చూస్తే ఇప్పుడు అయిపోయింది వాళ్ళు డిఫెన్స్ సిస్టమ్. విషయం ఏంటంటే వాళ్ళు ఈ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్, డొమెస్టిక్ ఫ్లైట్స్, ప్యాసింజర్ ఫ్లైట్ కి షీల్డ్ గా తీసుకుంటున్నారు. దిస్ ఇస్ వెరీ సిగ్గుచేట విషయం. కొద్దిగా దూరం ఉంది. సో వాళ్ళు ఈ విషయం చేయకూడదు. ఒక రకంగా చూస్తే ఎనియో మన టీవీలో చాలా విషయాలు వస్తుందండి. నేను ఓన్లీ మన ఫారెన్ సెక్రటరీ ఏం చెప్తున్నారు, ఇంకా మన వింగ్ కమాండర్ సోనియా, ఇంకా సోఫియా ఖురేషి, అంతవరకు పరిమితం. అదే కరెక్ట్ వాళ్ళు బ్యాలెన్స్ గా బ్రీఫింగ్ చేస్తున్నారు. ఇంకా వేరే బ్రీఫింగ్ చూస్తే అరే మన సైన్యం ఇస్లామాబాద్ వరకు పోయింది, కరాచీ వరకు పోయింది, లాహోర్ క్రాస్ చేసింది, ఇది అనవసరంగా అసలు మన బ్రీఫింగ్ ప్రెస్ బ్రీఫ్. ఇంకా సోఫియా ఖురేషి లెఫ్టినెంట్, ఇంకా వింగ్ కమాండర్ సోనియా చెప్పిన మాట పైన మనము వినాలి. ఇంకా ఏంటంటే మొత్తము మన వాళ్ళు లీ నుంచి లద్దాఖ్ వరకు చాలా ఇది చేశారు. ఈ గుజరాత్ కోస్టల్ టౌన్స్ మీద కూడా అటాక్ చేయడానికి ప్రయత్నం చేశారు. ఇంకా మొత్తము పఠాన్కోట్ ఈ విషయాల్లో కూడా వాళ్ళు ప్రయత్నం చేశారు. మొత్తం జమ్మూ, పూంచ్, రాజౌరి చేసిన తర్వాత కొంతమంది మన వాళ్ళు పత్రిక విలేకరులు పోయి పఠాన్కోట్లో చూస్తే మామూలుగా అక్కడ ఏం లేదు, 50% షాప్స్ ఉంది, క్లోజ్ ఉంది, కానీ పబ్లిక్ మామూలుగా చుట్టూ తిరుగుతుంది. సో వీఆర్ ఎనీహౌ టేకింగ్ ది రెస్పాన్సిబుల్ యాటిట్యూడ్. వరల్డ్ కూడా రూట్ చేస్తుంది. అండ్ ఒక రకంగా చూస్తే ఇప్పుడు ఈ అనవసరంగా ఇది ఎస్కలేట్ కాకూడదు. ఎందుకంటే ఓన్లీ మిలిటరీ వరకు మేము టెర్రరిస్ట్ 26కి పహల్గాంలో ఏం చేశారు, అది జవాబు. అది ఎంత అమాయకులు ఉన్న వాళ్ళకి భార్య ముందుగా భర్తకి క్లోజ్ రేంజ్ లో చేయాలంటే ఇది చాలా నిశ్చితమైన విషయం. నేను ఈ విషయంలో మన సైన్యం తరఫున మంచి రెస్పాన్స్ ఇచ్చారు. వి హేల్ దట్ అవర్ ఆపరేషన్ సింధూర్ హస్ డన్ ఎ గ్రేట్ థింగ్. నౌ పాకిస్తాన్ విల్ థింక్ 100 times. కానీ మొన్న డిఫెన్స్ మినిస్టర్ మేము ట్రైనింగ్ ఇచ్చామని మొన్న చూస్తే అలా చెప్తున్నారు. నిన్న చెప్తే మేము ఎవరికి ట్రైనింగ్ మనకి సంబంధం లేదు అని చెప్తున్నాను. అరే వరల్డ్ విల్ బి వాచింగ్ యూ కేర్ఫుల్లీ వాట్ యు ఆర్ అట్టరింగ్. ఒక రోజు చెప్తారు మేము ట్రైనింగ్ ఇస్తున్నాము, సెకండ్ డే చెప్తారు మనకి వాళ్ళకి సంబంధం లేదు అని చెప్తున్నారు. ఎనియో ఈరోజు చూస్తే మొత్తం భారతదేశం ఐక్యంగా ఇక్కడ అందరూ మతం, కులం అందరూ ఐక్యంగా ఉండి భారతీయులు టెర్రరిస్ట్ అని పోస్ట్ ఆఫ్ చేయాల్సిందే. దాని మీద ఇండియన్ గవర్నమెంట్ ఎఫెక్టివ్గా తీసుకున్నది. ఇప్పుడు దీంతో పాటు మన సోఫియా ఖురేషి, ఓవికాసి వీళ్ళిద్దరూ మహిళా అని చెప్పడానికి వెళ్ళారు. హ్యాపీను ఎఫెక్టివ్ పాత్ర వహించి ప్రపంచంలోనే మహిళలు ఎవరైనా ఉన్నారని నిరూపించారు. వాళ్ళకి సాగిస్తా ఉన్నాను, వాళ్ళకి అభివృద్ధి తెలియజేస్తా ఉన్నాను. దీంతో పాటు ప్రపంచంలో ఉన్నటువంటి శక్తుల్ని ఏకం చేయాలి. ఇప్పటికే పాకిస్తాన్ అటాక్ అయిపోయింది. అమెరికాను సపోర్ట్ చేయలేదు, చైనా కూడా నోటరీ విడిపోయింది. ఒక టర్కీ మాత్రమే వాళ్ళు సపోర్ట్ చేస్తాం ప్రయత్నిస్తుంది తప్ప అంతగా విషయాలు. చివరికి పాకిస్తాన్ బెలూచిస్తాన్ స్టేట్ మాత్రమే పడతారు. మా సపరేట్ దేశం కాదు ఎంతనే పడుతుంది. కాబట్టి పాకిస్తాన్ నాయకత్వం ఇరుక్కుపోయింది. ప్రపంచవ్యాప్తంగా సాధ్యత పోగొట్టుకుంది. ఆ దేశంలో బెలూచిస్తాన్ అనేటువంటి ప్రాంతం మా సపరేట్ కొరకు ఆ ప్రభుత్వం దాడి చేస్తూ ఉంది.
కాబట్టి ఇంక పాకిస్తాన్ ప్రవాహం మోడీగా తప్పదు, అది సరెండర్ కాగా తప్పదు. సరెండర్ అవ్వాలి, లేకపోతే మొత్తం భూస్థాపన కావాలి. ఇదేదో తెలుసుకోవచ్చు. ఈ విషయంలో భారతదేశం కూడా అన్ని దేశాలని మాట్లాడుతూ ఉంది, పంపిస్తూ ఉంది, అమెరికా యాక్టివ్ చేస్తూ ఉంది, ఆయా దేశాలతో పాటు ఒపీనియన్ పోల్ చేస్తూ ఉంది. సో యూఎన్ఓ కూడా సపోర్ట్ వస్తూ ఉంది. అందువల్ల ప్రపంచవ్యాప్తంగా సపోర్ట్ సాధించడంలో ఇంకా ఎక్కువ ప్రయత్నం చేయాలి. అదేవిధంగా అప్పుడున్న టెర్రరిస్ట్ ఇద్దరు ఉన్నారు, వాళ్ళ మీద నిజాలు అనేది మన ప్రధానమైనటువంటి వీళ్ళు మసూద్ అయితే అసలు ఈ ఇద్దరు టెర్రరిస్ట్ కూడా తీసుకురావాల్సింది. మన దేశంలో తీసుకేసి అమెరికాలో ఒక టెర్రరిస్టు బాంబేలో తాజ్మహల్ దాడి చేసినట్టుని వెనక్కి తీసుకొచ్చింది 15 సంవత్సరాల తర్వాత. ఇది చేసినట్టు కష్టం కాదు, వేరే వెనక్కి తీసుకొచ్చి భారత ప్రజలకు ఉద్యోగం తెలుసుకోవాల్సిన అవసరం గురించి నేను చెప్తాను. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా కేంద్ర ప్రభుత్వానికి సహకరించి అభివృద్ధి పొందడానికి సిద్ధపడతాం. ఇది ఒకవైపు చేస్తున్నప్పుడు మనకు ఉన్నటువంటి దౌత్య సంబంధాల ప్రపంచవ్యాప్తంగా అర్థం చేసుకోవాలి. టెర్రరిస్ట్ ఐసోలేట్ చేయడం రెండవది. పాకిస్తాన్ టెర్రరిస్ట్ ఓపెన్గా సపోర్ట్ చేస్తున్నారంటే వాళ్ళు దాన్ని ఐసోలేట్ చేయాల్సిందే. అని ఏంటంటే మన భారతదేశంలో పాకిస్తాన్ కలిసి 153 న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. ఆ న్యూక్లియర్ వెపన్స్ మొత్తం చేస్తే ప్రపంచం ఉండదు. మన భారతదేశం పాకిస్తాన్ కాదు, ప్రపంచం ఉండదు. అన్నారు ఎవరైనా యుద్ధాన్ని కోరుకుంటారంటే మేము టెర్రరిస్ట్ సపోర్ట్ చేసేట్టుగా, పాకిస్తాన్ సపోర్ట్ చేసేట్టుగా అనవసరమైన భాష చేస్తున్నారు. అది